రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్. నా పేరు పెద్దపాటి పెద్దిరాజు. మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మీకు కూడా ఏంటి ఈరోజు గుడాల గోపి అనే వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాలకొల్లు అధిష్టానం ఇక్కడ పంపించడం జరిగింది. ఆయన వచ్చిన తర్వాత మరి ఇక్కడ చాలా ప్రజలందరూ కూడా ఆయన పక్షాన పనిచేస్తూ ఆయన గెలుపు కొరకు అందరూ కూడా కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఏదైతే మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షాన పనిచేస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు మన రాష్ట్రంలో 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా జరగనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మాట తప్పని మడం తిప్పని నాయకుడిలాగా ముందుకు సాగుతూ ఉన్నాడు. ఆయన ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో అవి కాకుండా అదనపుగా స్కీములు కూడా ఇస్తూ మరి ప్రజల్లోకి దూసుకెళ్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి అని సందర్భంగా నేను తెలియజేస్తూ మరి ఈసారి గుడాల గోపి గారు ఖచ్చితంగా పాలకొల్లో వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. గుడాల గోపి గారు గెలుస్తారు అనడానికి అసలు రీజన్ ఏంటి? రీజన్ ఏంటంటే అండి, ఇక్కడ సిట్టు బజ్జీ సామాజిక వర్గం, ఎస్సీ సామాజిక వర్గం, అలాగే ఇతర వర్గాలు కూడా బలంగా ఈసారి పనిచేస్తూ ఉన్నాయి గోపి గారి పక్షాన. కారణం ఏంటంటే అండి, ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, అన్నీ కూడా సంక్షేమం, ఆయన చేసిన సంక్షేమం చూసి ఈయన గెలుపుకి పనిచేస్తూ ఉన్నారని సందర్భంగా తెలియజేస్తారు. మరి కూటమి గురించి ఏం చెప్తారు? కూటమి గురించి ఏంటంటే వాళ్ళు అనేక రకాలుగా ఈ యొక్క కూటాలు పెట్టి ఓటు బ్యాంకుని చీల్చాలని వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వాళ్ళ మాట వినే పరిస్థితి లేదు. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ చేస్తున్నారు, ఆయన తొంగలో దొక్కారు. అలాగే నిరుద్యోగి భృతి అన్నారు, అది కూడా లేదు. బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నాడు ఆయన. మరి ఇలాంటి హామీలు అదే ఇప్పుడు కూడా అయ్యే మేనిఫెస్టోలో మాట్లాడుతున్నాడు ఆయన. కానీ నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే గతంలో ప్రజలు దెబ్బతిని ఉన్నారు కాబట్టి. ఇప్పుడు మరి ఏదైతే మన మేనిఫెస్టోలో మన జగన్మోహన్ రెడ్డి గారు మరి పెట్టిన మాట చూసా తప్పకుండా పని చేస్తున్నారు కాబట్టి ఈయన మాటను నమ్మి ఆయన పక్షాన్ని ఎవరైతే పార్టీ పనిచేస్తుందో నాయకులకి ఎవరికైతే టికెట్లు ఇచ్చారో వాళ్ళ గెలుపు కూడా ఆ రకంగా వస్తుందని మేము తెలియజేస్తున్నాం మీకు.